ఇక్కడ చూడండి టేబుల్స్ లో మనకి లైక్ ఆల్రెడీ డ్రా టేబుల్ చూసాము, ఇన్సెట్ నార్మల్గా ఇన్సెట్ చేసుకున్నాము. ఓకే, కొన్ని సినారియోస్ లో మనకి ఏంటంటే ఇంటర్నెట్ నుంచి మనం టెక్స్ట్ ని కాపీ చేస్తాం. ఓకే, సో అప్పుడు మనకి ఏంటంటే దాన్ని టేబులర్ ఫార్మేట్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే సార్. సో లేదా ఇప్పుడు మనం ఏమంటున్నాం అంటే అని టెక్స్ట్ ఉంటుంది, ఆ టెక్స్ట్ ని మనం ఏంటంటే టేబులర్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ నా దగ్గర ఒక పారాగ్రాఫ్ ఉంది. సో ఈ పారాగ్రాఫ్ లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా, షో హైడ్ ఆప్షన్ మీకు పెట్టుకోవాలి. ఇది క్రియేట్ చేయాలంటే పెట్టుకుంటే మీకు ఓకే ఈజీ సార్. అవుతుంది. సో ఇది పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఇక్కడ చూడండి మీన్ స్పేస్ కనబడుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఒక సంథింగ్, నేను ట్యాబ్ నొక్కా. సో తర్వాత నేను ఏమంటున్నానండి, ఇక్కడ ఒక ట్యాబ్ నొక్కా. సారీ, ఇక్కడ ఒక ట్యాబ్ నొక్కా. సో 2 ట్యాబ్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా 2 ట్యాబ్స్ అంటే మనకి సో 1, 2, 3 అంటే 3 కాలమ్స్ దాకా ఉన్నాయి. ఎంటర్ ఓకేనా, ఇక్కడ వరకు మనం సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను దీన్ని 3 కాలమ్స్ కింద సెట్ చేయాలనుకుంటున్నాను. ఇంకా టెక్స్ట్ డేటా ఉంది. కాపీ కాపీ ఓకే, పేస్ట్ పేస్ట్ సంథింగ్ ఇలా ఉంది. నేను ఈ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి టేబుల్కి వెళ్ళి నేను ఇక్కడ ఆప్షన్ చూడండి, కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ అనే ఆప్షన్ ఉంది. సో నా దగ్గర టెక్స్టే ఉంది. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ ఇది. హలో, ఓకే సార్. సార్. ఎక్కడ ఎక్కడ కూడా టేబుల్ ఫార్మాట్ లో లేదు. ఇప్పుడు నేను ఓకే సార్. ఏమంటున్నానంటే ఆ టెక్స్ట్ ని టేబుల్ కింద కన్వర్ట్ చేయాలంటున్నాను. స్ప్లిట్ ఏ సింగిల్ ఓకే సార్. కాలమ్ ఆఫ్ టెక్స్ట్ ఇంటూ మల్టిపుల్ కాలమ్స్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సెపరేటర్ మనం యూజ్ చేయాలి ఇక్కడ. సో అసలు ఓకే దీన్ని సార్. క్లిక్ చేస్తే ఆప్షన్స్ వేసి చూడండి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని 3 తీసుకుంది ఆటోమేటిక్ గా. ఓకే. సో ఎలా తీసుకుంది, ఒక నా ఫిక్స్డ్ కాలం విడ్త్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా తీసుకుంది. అది పక్కన పెడితే కింద ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది ట్యాబ్స్ అని ఉంది. ప్రీ డిఫైన్డ్ గా ఏముందండి, సెపరేట్ టెక్స్ట్ ఎక్కడ సెపరేట్ చేయాలి, కాలమ్స్ కింద ట్యాబ్ దగ్గర సెపరేట్ ట్యాబ్. చేయమంటున్నాడు. సో కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పారాగ్రాఫ్ లో ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది, ఇక్కడ ట్యాబ్ ఉంది, అంటే ఏంటి 3 కాలమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఆటోమేటిక్ ఎంటైర్ ఇదంతా కూడా ఏమవుతుందంటే ఎన్ని రోస్ వస్తాయని పక్కన పెట్టండి, బట్ 3 కాలమ్స్ తో మీకు డేటా అనేది మీన్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. రోస్ ఓకే అనేవి సార్. బేస్డ్ ఆన్ ఒక డేటా బట్టి రోస్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఎందుకని 4 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, ఒక్కో పారాగ్రాఫ్ ఒక కాలం కింద జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడ అవుతుంది, అంతేగాని ఒక పారాగ్రాఫ్ ఒక్కొక్క రో కింద జనరేట్ అవుతుందని చెప్పకూడదు. ఇక్కడ మనం చేసుకునే ప్రకారంగా ట్యాబ్స్ బేస్ చేసుకోండి. చూడండి ఏమైంది, ఇది పారాగ్రాఫ్ లో ఫస్ట్ లైన్ చూసారా. సో ఫస్ట్ ఓకే సార్. ఫస్ట్ కాలం ఒక ఫస్ట్ రో మీకు ఏమవుతుందండి, అది సేమ్ అదే. ఇలాగ 4 పారాగ్రాఫ్ తీసుకున్నాం మనం, మనకు కావాల్సిన విధంగా జనరేట్ చేసుకున్నాం. అంటే మీనింగ్ ఓకే. ఏంటంటే వేరే ప్లేస్ లో నుంచి టెక్స్ట్ ని కాపీ చేసాం, వచ్చింది. సో ఓకే. దాన్ని టేబుల్ ఆఫ్ ఫార్మాట్ లో పెడదాం అనుకుంటున్నాం. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో మీరు ఇక్కడ హోమ్ లో ఇది సెలెక్ట్ చేసి ఉంటే మీకు తెలిసిపోతుంది. ఓకే అంటే సార్. ఆల్రెడీ వాడు ట్యాబ్స్ ఏమైనా ఉన్నాయా. ఓకేనా, సో జనరల్ గా అయితే టేబుల్ ఫార్మాట్ లో టెక్స్ట్ ఆటోమేటిక్ మాక్సిమం ఉంటాయి. అటువంటి సినారియోలో మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసి సో ఇన్సర్ట్ లోకి వెళ్ళి సో కన్వర్ట్ టు టెక్స్ట్ టేబుల్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి సెపరేట్ ఇక్కడ ఏముంది, ట్యాబ్స్ అని ఉంది. ఓకే, ఓకే. మీకు ఏమవుతుందండి, ఇలా అవుతుంది. ఓకే, సో ఇది నార్మల్ గా మనం ఏంటంటే టెక్స్ట్ ని టేబుల్ కింద జనరేట్ చేయడం. ఓకే సార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
ఈ ఒక్క పారాగ్రాఫ్ తీసుకోండి. నేను ఏమంటున్నాను, 1 2 3 4 5 ఎంటర్, 1 2 3 4 5 ఎంటర్, 1 1 2 3 4 1 2 3 4 5 ఎంటర్, 1 2 3 4 5 ఎంటర్, 1 2 3 4 5 ఎంటర్, 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 ఇంక తీసేయండి. సో నార్మల్గా ఇది టెక్స్ట్ అనుకుందాం. సో ఇక్కడ ఏంటండి, ఒక్కొక్క లైన్ కి 5 వర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ ని టేబుల్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇక్కడ చూడండి మీకు ఏముంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఒకటే ఉంది. రోస్ ఎన్న పక్కన పెట్టండి, మనకి ఎన్ని ఒక కాలమే వస్తుంది. మనకు అలా కాదు కదా, మనకి ఏంటంటే 5 వర్డ్స్ ఉన్నాయి, ఒక్కొక్క వర్డ్ ఒక కాలం కింద రావాలని మనం అనుకుంటున్నాం. బట్ మనకు ఒక కాలం కింద వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, సెపరేటర్ ఏముంది, పారాగ్రాఫ్స్ అని ఉంది. ఒకవేళ ట్యాబ్స్ పెట్టినా మనకి ఏంటండి, ట్యాబ్స్ ఒక లైన్ లో ట్యాబ్స్ ఏమి లేవు. సో కాబట్టి మనకి ఏంటండి, ఒక్కన అలాగ వచ్చింది. ఇప్పుడు అదర్లోకి వెళ్ళాలి. అదర్లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ లో మీరు ఏం చేయాలి, స్పేస్ దగ్గర మనం ఏంటంటే ఒక్కొక్క కాలం కింద డివైడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ స్పేస్ నొక్కాలి. ఆటోమేటిక్ గా ఓకే చూడండి సార్. ఏమొచ్చిందంటే పైన నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇంక్రీజ్ అయింది. స్పేస్ స్పేస్ ఉంది, ఇక్కడ కనబడదు, స్పేస్ ఉంది. సో మనకి ఏమైందంటే ఇక్కడ 5 వచ్చింది. సో ఆటోమేటిక్ ఓకే అన్నాం అనుకోండి, చూడండి మీకు ఏమైందండి, ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క కాలం కి సెట్ అయింది. సో ఎలా సెట్ చేసాం, బేస్డ్ ఆన్ స్పేస్ అన్నమాట. అంటే సింగిల్ స్పేస్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అది జనరల్ గా ఏంటంటే బేస్డ్ ఆన్ దట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి నేను టెక్స్ట్ చూడండి, నాకు ఏంటండి ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది. సో చూడండి కాలం కి కాలం కి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. సో అటువంటి సినారియోలో మీరు ఏం చెప్పన్నాను, ఒక నా టేబుల్ లేఅవుట్ లోకి వెళ్ళండి, ఆటో ఫిట్ కి వెళ్ళండి. ఆటో ఫిట్ ఒక నా కంటెంట్స్ అన్నాం అనుకోండి. సో ఏమైంది, సో కాలమ్స్ కి ఆటోమేటిక్ గా మీకు ఎంతైతే విడ్త్ ఉందో ఆటోమేటిక్ ఏముందంటే ఆ విడ్త్ తో మీకు అడ్జస్ట్ అయిపోయిందండి. సో అది. సో ఇప్పుడు ఈ టేబుల్ ని మనం సెంటర్ తీసుకురావాలి. ఈ టేబుల్ మనం సెంటర్ తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, నార్మల్ గా కర్సర్ టేబుల్ ఎక్కడ పెట్టండి. ఓకేనా, సెంటర్ అలైన్మెంట్ కి షార్ట్ కట్ ఏంటి, Control+E. సో కంట్రోల్+E అని ప్రెస్ చేశారనుకోండి, సారీ టేబుల్ సెలెక్ట్ చేయండి, సారీ టేబుల్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్+E అనండి. సో ఆటోమేటిక్ మీకు ఏమైందండి, సో టేబుల్ అనేది సెంటర్కి వచ్చింది. ఓకే సార్. సో టెక్స్ట్ సెంటర్ ఇదిగోండి, టేబుల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్స్ ఇవి. ఓకే సార్. ఇవేంటంటే టేబుల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్స్, ఇది రైట్ ఇది లెఫ్ట్. ఓకే, సో సెంటర్ టేబుల్లో ఉన్న టెక్స్ట్ అలైన్మెంట్స్ ఇవి. ఓకే ఒక్కోసారి సార్. మనకి ఏంటంటే టేబుల్ ఓకేనా, మీకు ఇక్కడ ఎలా అంటే సార్ వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం. ఇప్పుడు నేను ఇలా డ్రాగ్ చేశానండి. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, టేబుల్ ఓకేనా, అంటే వేరే చోట నుంచి మనం టేబుల్ ని కాపీ చేసాం. ఓకే సార్. ఓకే, యాజ్ ఇస్ టేబుల్ డేటా వస్తుందా అంటే అలైన్మెంట్ ఒక్కొక్కసారి కరెక్ట్గా వస్తుంది, ఒకసారి రాదు. దాన్ని మనం ఏం చేయాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి, ఒక నా పేజ్ ఏదైతే పేజ్ ఉందో దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎక్కడ చేస్తాం, ఇది ఓకే. పేజ్, దీన్ని జూమ్ ఎస్ ఇన్ సార్. జూమ్ అవుట్ ఎక్కడ చేస్తాం,
ఇక్కడ బాటమ్ లో కింద రైట్ సైడ్ బాటమ్ లో రైట్ సైడ్ మీకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది. సో జనరల్ ఓకే గా సార్. ఏంటి మనకి ఒకన 100 అనేది ఒకన సో ఓకే నార్మల్. సార్. ఆ, సో ఒకన మన ఆ విడ్త్ గురించి మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ గురించి ఇక్కడ చెప్పుకున్నాం చెప్తే ఇవేమనలేదు, జనరల్ గా ఇలా ఉందనుకుందాం పేజ్ విడ్త్. ఓకే సార్. ఓకే, ఇది పేజ్ విడ్త్ అంటాం. ఉమ్, ఇక్కడ మనం టేబుల్లో కర్సర్ పెట్టంగానే ఇక్కడ సెలెక్ట్ చేయగానే మీకు సింబల్ ఓకే కనబడుతుంది. ఓకే సార్. ఇంకా ఎలాబరేట్ మీన్ ఇంకా లార్జ్ గా ఉందనుకోండి టేబుల్, అప్పుడు ఈ సింబల్ కనబడదు. సో మీరు ఓకే అప్పుడు ఏం సార్. చేయాలి, టేబుల్ ని యొక్క కంట్రోల్ పట్టుకోండి మౌస్ వీల్. సో డౌన్ అన్నాం అనుకోండి చిన్నది అవుతుంది, ఒకనా ఫ్రంట్ కన్నా అనుకోండి మీకు సో పెద్దది అవుతుంది పేజ్ ఆటోమేటిక్ గా. సో అప్పుడు ఓకే మీరు సార్. ఒక నా టేబుల్ సెలెక్ట్ చేస్తే మీకు ఈ బయటకున్న ఒకవేళ ఈ యారో మీ సింబల్ ఆ, బయటకు ఉందనుకోండి కనబడుతుంది బయట. ఆ, ఓకే, అప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారు, ఇలా ఇప్పుడు వచ్చాడు అక్కడ పెట్టగానే ఇలా వస్తుంది కదా, దాన్ని పట్టుకుని మీరు ఏం చేస్తారు ఇలాగ లోపలికి అడ్జస్ట్ చేస్తారు. ఉమ్, ఓకే, మీకు ఎక్కడ కావాలనుకోండి అలాగే అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు మళ్ళీ మన పేజ్ ని మనకు కావాల్సిన జూమ్ లో పెట్టుకుంటాం. జస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కంటెంట్ అలాగే ఉంటుంది, సైజ్ ఓకే నా ఫాంట్ సైజ్ ఏం మారదు, జస్ట్ జూమ్ ఇన్ ఓకే జూమ్ అవుట్. అంటే మనం పేజ్ డాక్యుమెంట్ రాసేటప్పుడు మినిమం ఓకేనా ఇక్కడ 150 జూమ్ ఉంది అనుకోండి, సో కరెక్ట్ గా ఎస్ ఉంటుంది సార్. మీకు. ఆ, లేదంటే వ్యూలో మీకు పేజ్ విడ్త్ ఆప్షన్ ఉంటుంది, ఓకేనా ఆ, సంథింగ్ ఇలా ఉంటుంది. అది వచ్చినట్టు చూద్దాం. సరే, ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఒకటి, వేరే చోట నుంచి అంటే వేరే సోర్స్ నుంచి ఇంటర్నెట్ సంథింగ్ వెబ్ పేజ్ నుంచి, అదే వేరే వర్డ్ డాక్యుమెంట్ నుంచి, లేదా వేరే పీడిఎఫ్ ఫైల్ నుంచి, లేకపోతే ఎక్సెల్ షీట్ లోంచి మనం టేబుల్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తాయి. ఓకే సార్. సో చిన్న టేబుల్ అనుకోండి కరెక్ట్ గానే వస్తుంది, అది పెద్ద టేబుల్ అనుకోండి మీకు ఏంటండి సో బయటికి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేయాలి, ఇలా చేసుకుంటే మీకు ఈ కర్సర్ అనేది ఇక్కడ ఇక్కడెక్కడో ఉంటుంది, దాన్ని పట్టుకుని ఇలా ఓకే స్లోగా లాగారు అనుకోండి అడ్జస్ట్ అవుతుంది. తర్వాత మనం ఓకే ఏంటంటే కంటెంట్ ఒక నీట్ గా కావాలనుకుంటే లేఅవుట్ లోకి వెళ్ళి సో ఆటో ఫిట్ మనం ఏమంటాం ఆటో ఫిట్ కంటెంట్ అంటాం. ఓకే సార్. నీట్ గా ఇది అవుతుంది. ఓకే, సో ఇది. సో తర్వాత ఇక్కడ చూడండి ఇది ఉంది, ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ ఉంది. సో టెక్స్ట్ ఉమ్, డైరెక్షన్ చూడండి. సో మిగతా ఎస్ సార్. ఒకవేళ ఈ సెల్ యొక్క టెక్స్ట్ డైరెక్షన్ మీరు మార్చాలి ఓకే చూడండి. సార్. సో టెక్స్ట్ డైరెక్షన్ ఇది నార్మల్, ఓకేనా సంథింగ్. ఉమ్, సో ఓకే, ఒక్కోసారి మనం మార్చాల్సి వస్తుంది, అప్పుడు మనం మార్చుకుంటాం. ఓకే సార్. ఓకే, సో తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే, సో రిపీట్ హెడర్ రోస్ అనేది ఇంపార్టెంట్. ఉమ్, రిపీట్ హెడర్ రోస్ అనేది మీకు ఇంపార్టెంట్. ఉమ్, సో కాపీ దిస్, పేస్టెడ్ హియర్, ఇలా చేసాము. ఇక మనకి ఏంటండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఓకే. హెడ్డింగ్స్ ఏమంటున్నానంటే ఓకేనా సంథింగ్ కాలమ్ 1, call_1, సో ట్యాబ్, సో call_2 మీన్స్ call_2, సో call_3, ఓకే call_4, ఓకే సో call_5. ఇవి 5 కాలమ్స్ అంటే 5 అన్ని 5 ఉన్నాయి కాబట్టి 5. నేను దాన్ని కూడా సెలెక్ట్ చేసి నేను ఏం చేశానండి ఓకేనా సో ఇలా అన్నా. సో ఇలా అన్నాను, ఇప్పుడు టెక్స్ట్ నేను ఏం చేస్తున్నానండి సో టేబుల్లోకి కన్వర్ట్ చేస్తున్నాను 5 కాలమ్స్. ఓకే, ట్యాబ్ సెలెక్ట్ అయి ఉంది, సో ఓకే అన్నాం. ఉమ్, ఆటోమేటిక్గా మీకు ఏమైందని ఇది వచ్చింది. ఓకే సార్. ఏంటిది ఇంతవరకు రాలేదు, ఒక్క నిమిషం. 1 ఓకే. 3 కదా, 3 కదా. ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేశారా, మనం 5 కాలమ్స్ సెట్ చేసేసాం. 4, 5 లో డేటా ఏం లేదు. జనరల్గా ఎన్ని ఉన్నాయి పారాగ్రాఫ్ లో 3 ట్యాబ్స్ ఏ ఉన్నాయి, 1 త్రీ. ఒక 2, 3 ఉన్నాయి. ఓకే, సో అది ఎస్ సార్. అనేది చూసుకోవాలి. ఇలా ఒక్కోసారి అలా వచ్చినప్పుడు అసలు ఎన్ని కాలమ్స్ ఏంటి ఎగ్జాక్ట్ గా ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఉమ్, ఓకే, ఓకే. సో ఇది అలవాటు అయితే ఈజీనే ప్రాసెస్, అలవాటు అవ్వకపోతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ మనకు వర్క్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్ గా తెలుస్తుంది. చూడండి 3 కాలమ్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు దిస్ ఇస్ ద హెడర్ కాలమ్.
హెడర్ రో. ఓకే. సో దీన్ని మనం ఏమంటున్నాం అండి, హెడర్ రో అంటున్నాం. ఇక్కడ చూడండి, హెడర్ రో మనం ఇది పెట్టామనుకోండి, అప్పుడు ఫస్ట్ రో అనేది హెడర్ రో కింద వస్తుంది. ఓకే సార్. ఓకే. ఇప్పుడు నాకు నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ హెడర్ రో రాలేదు చూసారా. నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ కాలం కంటిన్యూ అయింది, కానీ ఇక్కడ ఈ కాలము అంటే కాలం 1 2 3 అంటే నేమ్స్ ఉన్నాయనుకోండి, ఓకే మనం ఏంటంటే కాలం 1 2 అని పెట్టాం. ఓకే. ఓకే. సో ఓకే. ఈ హెడర్ రో అనేది నేను ఏంటంటే నెక్స్ట్ పేజ్కి ఒకవేళ టేబుల్ వెళ్తే ఇక్కడ కూడా ఓకే ఇది ఇది సంథింగ్ సంథింగ్ అని చెప్పి తెలియాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, లేఅవుట్ లో ఇక్కడ మనకి ఏంటండి రిపీట్ హెడర్ రోస్ అని ఉంటుంది. ఓకే సార్. ఓకే. సో టేబుల్ ని మీరు సెలెక్ట్ చేయండి, మొత్తం టేబుల్ ని రిపీట్ హెడర్ రోస్ అన్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా చూడండి హెడర్ రోస్ లేఅవుట్ ఇదిగోండి. సో మీకు ఇక్కడ టేబుల్ డిజైన్ లో హెడర్ రో హైలైట్ అయి ఉండాలి. ఫస్ట్ రోని ఆటోమేటిక్ గా హెడర్ రో కింద తీసుకుంటుంది. ఓకే. ఓకే సార్. లేఅవుట్ లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఈ రోని హెడర్ రోని సెలెక్ట్ చేయాలి. జస్ట్ ఓకే ఒక రోని సార్. మాత్రమే, ఆ హెడర్ రోని మాత్రం సెలెక్ట్ చేయాలి. చేసి మీరు ఏమంటారు, రిపీట్ హెడర్ రోస్ అన్నాం అనుకోండి, సో మీకు ఓకే సార్. ఆటోమేటిక్ ఏమవుతుందండి, సో ఇది రిపీట్ అవుతుంది. చూడండి ఓకే. ప్రతి పేజ్ లో మీకు ఏంటంటే ఓకే ఇది సంథింగ్ కాలం, ఇది సంథింగ్ కాలం అని చెప్పేసి మనకి ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడు ఓకే టేబుల్ సార్. మల్టిపుల్ కాలమ్స్ వెళ్ళినప్పుడు, మల్టిపుల్ పేజెస్ వెళ్ళినప్పుడు, సో ఓకే అది సార్. మనం యూజ్ చేస్తాం. చూడండి పైన ఒక్కదానికి మనం ఏంటంటే బోల్డ్ పెట్టాం, ఒక సెంటర్ లైన్ పెట్టాం. సో ఆటోమేటిక్ కింద చూడండి మొత్తం హెడర్ రో కాబట్టి ఇది చేంజ్ అయిపోయింది. ఎస్ సార్. ఓకే. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి, రిపీట్ హెడర్ రోస్ అండి. ఓకే. ఓకే సార్. సో తర్వాత మనం ఏంటంటే ఇందాక స్టార్టింగ్ చెప్పుకుంది, సో టెక్స్ట్ ని టేబుల్ కింద కన్వర్ట్ చేసాము. ఇప్పుడు నేను టేబుల్ ని టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ టు టెక్స్ట్. టేబుల్ ఓకే ని సార్. టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి. సో టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తాం, కన్వర్ట్ టు టెక్స్ట్ అంటాం. సో ఇక్కడ చూడండి 2 పారాగ్రాఫ్సా లేకపోతే పారాగ్రాఫ్ మార్క్సా కామానా ఎలాగా. ఓకే సార్. సో మనకు కావాల్సిన విధంగా మనం పెట్టుకోవచ్చు అండి. సో ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ట్యాబ్స్ వేస్తున్నాం. సో చూడండి ఓకే. ఆటోమేటిక్ గా మీకు ట్యాబ్స్ ఎక్కడ వరకు ఎలా అయితే వచ్చినాయో, మీకు ఆటోమేటిక్ గా ఇంతకు ముందు ఎలా అయితే కంటెంట్ ఉందో ఆటోమేటిక్ గా టేబుల్ నుంచి టెక్స్ట్ వచ్చేసింది డేటా. ఓకే కొన్ని సార్. కొన్ని సినారియోస్ లో మీరు ఏంటంటే టేబుల్ క్రియేట్ చేస్తారండి, ఆ టేబుల్ అక్కడ ఓకే. అవసరం లేదు, బట్ టెక్స్ట్ కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారండి, ఆ టేబుల్ ని సెలెక్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఏమవుతుందండి, ఓకే లేఅవుట్ లోకి వెళ్తాం. సో కన్వర్ట్ టు టెక్స్ట్. ఓకే సార్. ఓకే. అది ఓకే. సో సో ఇది ఒక యాక్చువల్ గా టేబుల్స్ గురించి అండి. ఓకే. సో ఇన్సర్ట్ ట్యాబ్ లో. ఓకే సార్. సో నెక్స్ట్ మీకు వచ్చేసి ఇలిస్ట్రేషన్. చూడండి మీరు ఏంటంటే ఇన్సర్ట్ ట్యాబ్ లో పేజెస్ గ్రూప్ అనేది అయిపోయింది, టేబుల్స్ గ్రూప్ అయిపోయిందండి. టేబుల్. ఓకే. సో తర్వాత ఏంటంటే ఇలిస్ట్రేషన్. ఇలిస్ట్రేషన్ సో దీంట్లో మీరు ఏంటంటే ఓకే ఇలిస్ట్రేషన్ లో సో మీరు పిక్చర్స్ అంటే ఒక గ్రాఫికల్ డేటాని మనం ఏంటంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్స్, స్క్రీన్ షాట్. ఇవి ఓకే. నోట్ చేసుకోండి. ఇలిస్ట్రేషన్ ట్యాబ్, ఇలిస్ట్రేషన్ గ్రూప్, ఓకే సార్. ఇలిస్ట్రేషన్ గ్రూప్ అండి. సో ఇలిస్ట్రేషన్ గ్రూప్ ఒకటి ఏంటండి పిక్చర్స్, ఓకేనా, పిక్చర్స్. షేప్స్, స్మార్ట్ ఆర్ట్,
ఓకే. తర్వాత చార్ట్, స్క్రీన్ షాట్ అనేది అన్నిటిలోనూ ఉండదు. అంటే లోవర్ వెర్షన్‌లో. ఓకే సార్. ఇంకోటి మీ దాంట్లో ఉన్నది 365 సార్ ఆఫీస్ 365. ఇప్పుడు ల్యాప్టాప్ ఏదైనా తీసుకోవాలన్నా కూడా మనకి నార్మల్ ఇప్పుడున్న వర్షన్ లాగానే తీసుకుంటే సరిపోతుంది కదా సార్? అంటే లైక్ ఏమైనా మాకు పనికి రావాలంటే వర్షన్ ఏదైనా మంచిది తీసుకోవాలా ఇంకా? అంటే ల్యాప్టాప్ తీసుకోవాలంటే మీరు